హాయ్ మా బ్రోస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మీరు కొత్తగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశారా? సబ్స్క్రైబర్స్ లేక, వాచ్ అవర్స్ లేక, ఛానల్ మానిటైజేషన్ అవ్వక ఇబ్బంది పడుతున్నారా? అయితే ఈ వీడియో మీకోసమే. యూట్యూబ్లో మన వీడియోస్ వైరల్ అవ్వాలంటే, అలాగే వ్యూస్ ఎక్కువ రావాలంటే, మానిటైజేషన్ అవ్వాలంటే ఏం కావాలి? ఫస్ట్ మన వీడియోకి లైక్స్ కావాలి, వ్యూస్ కావాలి. సో ఇక్కడ మనకి 20 రూపీస్కి 100 లైక్స్ వస్తాయి, 50 రూపీస్కి 500 వ్యూస్ వస్తాయి, 500 రూపీస్కి 1000 సబ్స్క్రైబర్స్ వస్తారు. అదే 1000 రూపీస్కి 4000 వాచ్ అవర్స్. మీ ఛానల్ మానిటైజేషన్ అయిపోయింది. నెక్స్ట్ మంత్ నుంచి మీకు డాలర్ల వర్షం పడుతుంది. ఇలా ఎవరైనా మీకు చెప్తే నమ్మకండి. నాకు అర్థం కాలేదు సార్. ఎందుకంటే ఇది ఫేక్. ఇలా మీకు ఇన్స్టాగ్రామ్లో కానీ, టెలిగ్రామ్లో కానీ, సోషల్ మీడియా యాప్స్లో కానీ మీకు ఇలా ఎవరైనా మెసేజ్ చేసి మీకు ఛానల్ మానిటైజేషన్ చేస్తాము 1500లో అని చెప్పేసి మీతో ఎవరైనా అమౌంట్ మాట్లాడుకొని మీరు అమౌంట్ పే చేసేలాగా ఉన్నట్లయితే ఈ వీడియో మీకోసమే. ఇక్కడ చూసారు కదా, మానిటైజేషన్ ప్రైస్ డీటెయిల్స్ అయితే ఇలా మనకి వాట్సాప్, ఇన్స్టాగ్రామ్, టెలిగ్రామ్ గ్రూప్లో అయితే మనకి షేర్ చేస్తూ ఉంటారు. మీకు మానిటైజేషన్ యాక్టివేట్ అవుతుంది, రెవెన్యూ వస్తుంది అని చెప్పేసి ఆశ చూపిస్తారు, ఫోర్స్ చేస్తారు తీసుకోమని. తీసుకోకపోతే వాళ్ళు ఒక ట్రిక్ యూజ్ చేస్తారు. ఫస్ట్ మీరు వర్క్ చూడండి, తర్వాత అమౌంట్ పే చేయండి అంటారు. సో ఓకే అంటే మనకి సబ్స్క్రైబర్స్ని యాడ్ చేస్తారు. అది నిజంగా అని తెలియదు కదా. ఇంకా పేమెంట్ చేసి వాడికైతే థ్యాంక్స్లో వర్షం అయితే కురిపించేస్తారు. ఇంకా వాడేమంటాడు, బ్రో సాయంత్రానికి మీకు వాచ్ అవర్స్ కూడా వచ్చేస్తాయి అంటారు. సో ఇంకా అది ఆ ఉత్సాహంలో మనం 1000 సబ్స్క్రైబర్స్ వచ్చేసారు, సాయంత్రానికి వాచ్ అవర్స్ వచ్చేస్తాయి అనుకుంటాం. కానీ సాయంత్రానికి ఏమైందో తెలుసా? యాడ్ చేసినటువంటి ఆ 1000 సబ్స్క్రైబర్స్ ని యూట్యూబ్ పీక్ అవతలేసింది. ఎందుకంటే అది ఫేక్. అవి ఆర్గానిక్ గా వచ్చినటువంటి సబ్స్క్రైబర్స్ కాదు, అవి సిస్టమ్ జనరేటెడ్ సబ్స్క్రైబర్స్, అంటే బాట్ జనరేటెడ్ సబ్స్క్రైబర్స్ అనమాట. అంటే మాన్యువల్గా ఒక పర్సన్ మన వీడియో చూసి, వీడియో మొత్తం చూసి, లైక్ కొట్టి, కామెంట్ చేసి, మన వీడియో కంటెంట్ నచ్చితే సబ్స్క్రైబ్ చేస్తేనే అది వ్యాలిడేట్ చేస్తుంది. కానీ ఇవి అలా వచ్చినాయి కాదు. ఇదేంటంటే బాట్ జనరేటెడ్ సబ్స్క్రైబర్స్ కాబట్టి వీటిని మాత్రం యూట్యూబ్ అనేది డిలీట్ చేసేస్తుంది. ఇది నేను నా సొంతగా చెప్పట్లేదు, యూట్యూబే చెప్తుంది. ఎందుకంటే మన సబ్స్క్రైబర్స్ని యూట్యూబ్ అనేది డిలీట్ చేస్తుంది. ఎలాంటి వాళ్ళని డిలీట్ చేస్తుంది అంటే, ఎవరైతే మన సబ్స్క్రైబర్స్ ఒక 2 years నుంచి 3 years నుంచి కానీ వాళ్ళ జీమెయిల్ అకౌంట్ అనేది యాక్టివ్లో లేకపోతే వాటిని కూడా రిమూవ్ చేసేస్తుంది. అలాగే మనకున్న సబ్స్క్రైబర్స్లో ఏ అకౌంట్ అయితే ఇది ఫేక్ అకౌంట్, ఇది అంటే ఇది బాట్ ద్వారా జనరేట్ అయినటువంటి సబ్స్క్రైబర్, ఇది జెన్యున్గా వచ్చింది కాదు, ఆర్గానిక్గా వచ్చింది కాదు అని దానికి ఫైండ్ అవుట్ అయితే మాత్రం ఆటోమేటిక్గా రిమూవ్ చేసేస్తుంది. సో జెన్యున్గా చూసి ఆర్గానిక్గా వచ్చినటువంటి సబ్స్క్రైబర్స్, లైక్స్, వాచ్ అవర్స్ మాత్రమే యూట్యూబ్ కన్సిడర్ చేస్తుంది. అలాంటి ఛానల్స్ని మాత్రమే మానిటైజేషన్ అయితే ఎలిజిబుల్ చేసి మనకి అప్రూవల్ ఇస్తుంది అనమాట. నమ్మబుద్ధి కావట్లేదా? ఒక చిన్న లాజిక్ ఆలోచించండి. వాడు ఆర్గానిక్ అంటున్నాడు, జెన్యున్ అంటున్నాడు, సో మీకు మానిటైజేషన్ అవుతుంది అంటున్నాడు. సో ఇన్ని మాటలు చెప్తున్నప్పుడు వాడు ఒక 4-5 ఛానల్ క్రియేట్ చేసుకుని ఏదో పనికిమాలిన వీడియోస్ ఏవో పెట్టేసుకొని, వాడి దగ్గర టాలెంట్ ఉంది కదా, ఆర్గానిక్ అంటున్నాడు కదా, వాటిని వైరల్ చేసుకొని, వాటిని మానిటైజేషన్ చేసుకొని వాడే లక్షలు సంపాదించవచ్చు కదా. ఆ 1500 కోసం మన దగ్గర ఎందుకు అడుక్కోవడం? అవునా కదా? ఎందుకంటే యూట్యూబ్ అనేది ఒక చిన్న కంపెనీ కాదు, ఒక పెద్ద ఆర్గనైజేషన్. కొన్ని కోట్ల మందికి అమౌంట్ పే చేస్తుంది యూట్యూబర్స్కి. సో అలాంటప్పుడు దాని ఆల్గారిథం పర్ఫెక్ట్గా ఉండకపోతే ఎట్లా చెప్పండి? ఒక వీడియో మనం యూట్యూబ్లో అప్లోడ్ చేస్తే అనాలిటిక్స్లో చూపిస్తుంది అది ఏ సోర్స్ నుంచి చూస్తున్నాము అనేది. అంటే టెలిగ్రామ్ నుంచి చూసారా, వాట్సాప్ నుంచి చూసారా, ఫేస్బుక్ నుంచి చూసారా, ఇన్స్టాగ్రామ్ నుంచి చూసారా అనేది ఈజీగా అక్కడ మనకు కనిపిస్తుంది. సో అలాంటప్పుడు ఇది బాట్ జనరేటెడ్ వ్యూ అని, లేకపోతే ఇది బాట్ జనరేటెడ్ సబ్స్క్రైబర్ అని యూట్యూబ్ ఆల్గారిథంకి తెలియదా చెప్పండి? మీకే అర్థం అయిపోవాలి. ఇక్కడ ఒకప్పుడు ఈ స్కామర్స్ మనకి నార్త్ సైడ్ నుంచి ఉండేవాళ్ళు. సో వాళ్ళు మనకి హిందీలో మాట్లాడి మనకి ఇలాగైతే ఫ్రాడ్ చేసి అమౌంట్ దొబ్బే బ్యాచ్ ఉండేవాళ్ళు అనమాట. ఇప్పుడు ఆ దరిద్రం మన తెలుగు రాష్ట్రాల్లో కూడా వచ్చేసింది. మన వాళ్ళే మనల్ని మోసం చేస్తున్నారు. సో అలాంటి వాళ్ళ దగ్గర అయితే కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఎవరైనా మీకు ఇలా కమ్యూనికేట్ అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళ దగ్గర మొబైల్ నెంబర్ తీసుకోండి, అలాగే ఆధార్ కార్డు, వీడియో కాల్ కన్ఫర్మేషన్ తీసుకోండి. వాళ్ళని ట్రాప్ చేస్తున్నట్లు, వాళ్ళపైన ఎంక్వైరీ చేస్తున్నట్లు వాళ్ళతో అలా మాట్లాడండి. సో అక్కడే మీకు అర్థమైపోయింది వీడు జెన్యూన్ ఆఫ్ ఫేక్ అనేది మీకే తెలుస్తుంది. ఇలా కాకుండా కొంతమంది ప్రమోటర్స్ ఉంటారనమాట. సో కొంతమంది సెలబ్రిటీస్ ఛానల్స్ అయితే వాళ్ళు ప్రమోట్ చేస్తూ ఉంటారు. సో అంటే వాళ్ళు కొంత అమౌంట్ పెట్టేసి మన ఛానల్ని
వేరే సబ్స్క్రైబర్ అంటే వేరే వ్యూవర్స్ ఉంటారు కదా, వ్యూవర్స్కి అయితే చూపిస్తూ ఉంటారు అనమాట. ఇది పలానా వ్యక్తి వీడియో, ఇందులో మంచి కంటెంట్ ఉంది, సో వైరల్ అయ్యేలాగా వాళ్ళు వర్క్ చేస్తారు. నెట్వర్క్ మార్కెటింగ్లో వాళ్ళు వర్క్ చేస్తారు కాబట్టి అలాంటి వాళ్ళని అయితే నమ్మొచ్చు. లేదా మన ఓన్గా అయితే మన ఛానల్ని ప్రమోట్ చేసుకోవచ్చు. యూట్యూబ్లో ఆ ఆప్షన్ అయితే ఉంది. కొంత అమౌంట్ పెట్టేసి మన వీడియోస్ని మనం ప్రమోట్ చేస్తే వేరే వాళ్ళ వీడియోస్లో మన ఛానల్కి సంబంధించి కొన్ని యాడ్స్ అయితే వస్తాయి. అక్కడ వాళ్ళకి నచ్చితే వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకొని ఉంచుకుంటారు అనమాట. అదొక ఆప్షన్ అయితే ఉంది, అది మంచి ఆప్షన్, దాన్ని అయితే యూజ్ చేసుకోవచ్చు. అంటే మన వీడియోస్లో కంటెంట్ బాగుంటే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుంటారు, సో ఫాలోవర్స్ పెరుగుతారు, మనకి లైక్స్, కామెంట్స్, వాచ్ అవర్స్ అయితే వస్తుంది. అది జెన్యూన్. సో అలాంటి వాటికైతే వెళ్ళండి, కానీ ఇలాంటి ఫేక్ స్కామర్స్ జోలికి అయితే పోవద్దు. సో మీరు ఇలాంటి వాటిని అయితే పట్టించుకోవద్దు. సో మీరు చేయాల్సిందల్లా ఫస్ట్ మీ కంటెంట్ మీద ఫోకస్ చేయండి. మీ కంటెంట్లో దమ్ము ఉండాలి. మీరు ఇచ్చే థంబ్నైల్స్ కానీ లేకపోతే SEO కానీ ఇవన్నీ కరెక్ట్గా ఉండాలి. మీ వీడియోలో మ్యాటర్ ఉండాలి. అది ఎదుటి వాళ్ళకి యూస్ఫుల్ అయ్యేలా ఉండాలి, ఎంటర్టైనింగ్గా ఉండాలి, సో ఎడ్యుకేషనల్గా ఉండాలి. సో మీ వీడియో చూసి అరే ఇది మంచి వీడియో, దీనివల్ల కొంత నాలెడ్జ్ వస్తుంది, కొంత ఎంటర్టైన్మెంట్ వస్తుంది అనుకుంటే అవి ఆటోమేటిక్గా వీడియోస్ అయితే వైరల్ అవుతాయి. అంతేగాని రాత్రికి రాత్రే ఛానల్స్ క్రియేట్ చేసి వీడియోస్ అప్లోడ్ చేసి రాత్రికి రాత్రే వైరల్ అవ్వాలంటే, మానిటైజేషన్ అవ్వాలంటే అవ్వడం కష్టం అనమాట ఇప్పుడున్న సిచ్యువేషన్లో. ఎందుకంటే ప్రజెంట్ చూసే వాళ్ళకంటే చేసే వాళ్ళు ఎక్కువైపోయారు అనమాట, క్రియేటర్స్. సో ఈ టైంలో ఇలాంటి సిచ్యువేషన్లో మన ఛానల్స్ మానిటైజేషన్ అవ్వాలంటే కొంచెం కష్టపడాలి. మన వీడియోస్ అనేవి ప్రొఫెషనల్గా ఉండేలా ప్లాన్ చేసుకోండి. అంటే ఎడిటింగ్ స్కిల్స్ నేర్చుకోండి, అలాగే వాయిస్ ఓవర్ ఇచ్చే విధానం కానీ, సో అలాగే వీడియో క్రియేట్ చేసే విధానం కానీ, ఇవన్నీ క్లియర్గా చక్కగా నేర్చుకొని దాన్ని బట్టి మీరు వీడియోస్ క్రియేట్ చేసి ఇంప్రూవ్ అవ్వడానికి ట్రై చేయండి. సో ఇదనమాట మ్యాటర్, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. సో నెక్స్ట్ మన వీడియోస్లో కొన్ని మంచి వీడియోస్ రాబోతున్నాయి. అంటే 1000 సబ్స్క్రైబర్స్ అలాగే 4000 వాచ్ అవర్స్ ఫాస్ట్గా ఎలా తెచ్చుకునే దాని గురించి అయితే కొన్ని మంచి వీడియోస్ అయితే చేయబోతున్నాను. సో ఆ వీడియోస్ మీరు మిస్ అవ్వకూడదు అనుకుంటే ఫస్ట్ ఈ వీడియోని అయితే లైక్ కొట్టండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి రెగ్యులర్గా ఫాలో అవుతుండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.